ఏడో క్లాస్ వాడికి ఏడో క్లాస్ సిలబస్ చెప్పాలి. చిన్నపిల్లలకి ఎలా చదువుకోవాలి, ఎలా ఏకాగ్రత పెంచుకోవాలి, ఎలా జ్ఞాపక శక్తి పెంచుకోవాలి, ఇవే కదా చెప్పేది. వాటిలో మార్పే ఉండదండి. సో ఆల్రెడీ చూసిన వాళ్ళకి కొంచెం బోర్ కొట్టచ్చు, ఏంటో చెప్తున్నదే చెప్తున్నారు. కానీ కొత్తగా విన్న వాళ్ళ కోసమే ఇది. ఇది మీ ప్రోగ్రామ్ అంతా మీరు కొంతసేపు వింటే, నేను 2 గిఫ్ట్లు ఇమ్మని చెప్పాను నా పుస్తకాలు, సాఫ్ట్ కాపీస్. ఒకటేమో 100 టిప్స్ టు గెట్ ఏ ర్యాంక్, అది ఆ పుస్తకం ఒకటి ఇమ్మని చెప్పాను. డెవలపింగ్ రైట్ బ్రెయిన్, ప్రతి కుర్రవాడికి ప్రతి అమ్మాయికి 2 బ్రెయిన్స్ ఉంటాయి, రైట్ బ్రెయిన్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్. రైట్ బ్రెయిన్ ఈజ్ ఫర్ ఇంటెలిజెన్స్, లెఫ్ట్ బ్రెయిన్ ఈజ్ ఫర్ ఇండస్ట్రీ అని అంటారు సాధారణంగా. దిస్ ఈజ్ నాట్ సైంటిఫికల్లీ ప్రూవెన్, సాంకేతిక పరంగా ఏమీ దీన్ని ప్రూవ్ లేదు, కానీ ఏదో ఒక పేరు పెట్టారు కాబట్టి బాగా ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళకి రైట్ బ్రెయిన్ అని, బాగా ఇండస్ట్రీ చేసి జ్ఞాపక శక్తి ఉన్న వాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ అని చెప్తూ ఉంటారు. చాలామంది పెద్దలు చేసే తప్పు ఏమిటంటే రైట్ బ్రెయిన్ వాడిని తీసుకెళ్లి ఎంబీబీఎస్లను, లెఫ్ట్ బ్రెయిన్ వాడిని తీసుకెళ్లి ఇంజనీరింగ్లో చేర్పిస్తారు. సాధారణంగా ప్రతి కుర్రవాడికి 60-40, 50-50, 30-70 ఇలా ఉంటాయి. ఈ 30-70 ఉన్న వాళ్ళతోనే వచ్చిన చిక్కు ఏంటంటే, హైలీ ఇంటెలెక్చువల్ పీపుల్ అంటే బాగా తెలివితేటలు ఎక్కువ ఉన్నవాడికి కొంచెం జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది. మీరు ఐన్స్టీన్ని తీసుకున్నా, న్యూటన్ని తీసుకున్నా ఇది మీకు ప్రూవ్ అవుతూ ఉంటుంది. ఈ రైట్ బ్రెయిన్ డెవలప్ చేసుకోవాలంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ వాళ్ళని చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతూ ఉండాలి. ఐ స్టిల్ రిమెంబర్, మీరు బిట్వీన్ 7th ఇయర్, బిట్వీన్ 7వ సంవత్సరం నుంచి దాదాపు 23-22 సంవత్సరాల వరకు పిల్లల బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది. అది ఫెర్టైల్ ల్యాండ్లా ఉంటుంది. ఆ ఫెర్టైల్ ల్యాండ్లో ఏమాత్రం చిన్న విత్తనం పడి మంచి ఎరువు పడితే అది మహావృక్షంలాగా పెరుగుతుంది. ఆ ఏజ్ పెర్ఫెక్ట్ ఏజ్. అదృష్టవశాత్తు మా ఫాదర్ నన్ను ఒక 10-12 సంవత్సరాల నుంచి నేను మా ఫాదర్ దగ్గర పెరగడానికి వెళ్ళాను. అంతవరకు మా గ్రాండ్ ఫాదర్ దగ్గర ఉండేవాడిని. ఆయన నన్ను రకరకాల ప్రశ్నలు వేసేవాడు. అంటే పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ గబగబా అడుగుతూ ఉండేవాడు. చిన్న ఉదాహరణ చెప్తాను. జ్ఞాపక శక్తి చిన్నప్పుడు ఉంటే పెద్దయ్యా కూడా ఎంతకు, ఇప్పుడు నాకు 72 ఇయర్స్, 72 ఏళ్ళు, రేపు నవంబర్కి 73 వస్తాయి. ఈ 72 ఏళ్ల వయసులో కూడా నేను 10th క్లాస్లో చదువుకున్నది లేకపోతే 8th క్లాస్లో చదువుకున్నది ఎలా ఉందో చెప్పడం కోసం, ఆ జ్ఞాపక శక్తి కోసం ఆయన జుగల్బందీ అని అనేవాడు. అంటే 16వ ఎక్కం 23వ ఎక్కం కలిపి చెప్పరా అనేవాడు. 23 పదులు 230, 16 పదులు 160, 23 తొమ్మిదిలు 207, 16 తొమ్మిదిలు 144, 23 ఎనిమిదిలు 184, 16 ఎనిమిదిలు 128, 23 ఏళ్ళు 161, 16 ఏళ్ళు 112, 23 ఆర్లు 138, 16 ఆర్లు 96, 23 ఐదులు 115, 16 ఐదులు 80, 23 నాలుగు 92, 16 నాలుగు 64, 23 మూడు 69, 16 మూడు 48, 23 రెండు 46, 16 రెండు 32, 23 ఒకటి 23, 16 ఒకటి 16. ఇలాగ ఎక్సర్సైజ్ చేయించేవాడు నా చేత. ఇంగ్లీష్ తీసుకుంటే మీ నాంట్రీలు ఏంట్రా అని అడిగాడు. షేక్స్పియర్ ఏం రాశాడు? ఒథెల్లో రాశాడు. ఒథెల్లోలో హీరో ఎవరు? ఒథెల్లో హీరోయిన్ ఎవరు? డెస్డెమోనా. ఒథెల్లో విలన్ ఎవరు? ఇయాగో. బెర్నార్డ్ షా పిగ్మేలియన్ రాశాడు. మిల్టన్ ప్యారడైజ్ లాస్ట్, ప్యారడైజ్ గెయిన్ రాశాడు. అలాగే కెమిస్ట్రీ తీసుకుంటే HCl, H2SO4. క్యాటలిస్ట్ అంటే ఏమిటి? ఏ క్యాటలిస్ట్ ఈజ్ అ ప్రోడక్ట్ ఆర్ ఎలిమెంట్ విచ్ ఇంక్రీజెస్ ది ఫాస్ట్నెస్ ఆఫ్ ది రియాక్షన్ వితౌట్ చేంజింగ్ ఇట్స్ ఎలిమెంటరీ ప్రాపర్టీస్. వాట్ ఈజ్ ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అని అడిగేవాడు. వాట్ ఈజ్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్? F=ma. బాటనీ తీసుకుంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పెటల్స్ అండ్ సెపల్స్ అని అడిగేవాడు. ఫైలం ప్రోటోజోవాకి పోరిఫెరాకి తేడా ఏంటని. అంటే ఆయన అడిగిన ప్రశ్నలు కూడా నాకు గుర్తున్నాయి, నాట్ ఓన్లీ సమాధానాలు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూస్లో మీరు ఏం చదువుకున్నావు బాబు అంటే బీటెక్ 10th క్లాస్లో తెలుగు ఉందా? ఉంది. ఏమున్నాయి పాఠాలా సార్? పాఠాలు ఉన్నాయి సార్. ఏమున్నాయి? ఏముందిరా పాఠాలు? ఏమన్నా పద్యం చెప్పు. పద్యమా సార్? మీకు ఉంది 10th క్లాస్లో పద్యం, సురుచిర తారకా కుసుమ అనే పద్యం ఉంది. అది చెప్పలేవా? లేదు సార్, ఎప్పుడు చదువుకున్నా సార్. ఇదంతా ఎందుకంటే పునశ్చరణ లేకపోవటం వల్ల. వీ డు నాట్ పునశ్చరణ. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇప్పుడు కరోనా కాలంలో ఖాళీగా ఉన్నారు కాబట్టి ఇన్ని చాక్లెట్స్ పక్కన పెట్టుకోండి. పేరెంట్స్కి చెప్తున్నాను, మీరు కరెక్ట్గా చెప్తే ఒక చాక్లెట్ ఇస్తానండి. లెటస్ సపోజ్ నేను దక్షిణం అంటే శ్రీలంక వైపు లేకపోతే హిందూ మహాసముద్రం వైపు తిరిగి ఉన్నాను అనుకోండి. వాళ్ళని ప్రశ్నలు అడగాలి. శ్రీలంక వైపు తిరిగి ఉంటే ప్రశ్నలు అడగాలి. ఆస్ట్రేలియా ఎక్కడుందిరా? ఆస్ట్రేలియా ఎక్కడుంది? వెస్టిండీస్ ఎక్కడుంది? వెస్టిండీస్ ఎక్కడుంది? జపాన్ ఎక్కడుంది? జపాన్ ఎక్కడుంది?
అమెరికాలో న్యూయార్క్ ఎక్కడుంది, ఫిన్లాండ్ ఎక్కడుంది. ఇలాగా దిస్ ఈజ్ కాల్డ్ జియోగ్రఫికల్ ఇంటెలిజెన్స్. దిస్ ఈజ్ ది బెస్ట్ పీరియడ్. ఈ కరోనా పీరియడ్ అనేది ది బెస్ట్ పీరియడ్ టు షేర్ యువర్ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ విత్ యువర్ కిడ్స్. ఇదంతా పేరెంట్స్కి సంబంధించింది. చాలామంది పేరెంట్స్ చేసే తప్పు ఏంటంటే, హార్డ్ వర్క్ చేయరా జీవితంలో పైకి వస్తూ ఉంటారు. మీ అంతగా మీరే పిల్లల్లో హార్డ్ వర్క్ చేస్తే జీవితంలో పైకి వస్తావు అని ఎప్పుడైతే చెప్పారో, హార్డ్ లైఫ్ డెఫినేషన్ ఏంటి? హార్డ్ లైఫ్ అంటే ఇప్పుడు యాక్చువల్గా నేను మార్నింగ్ 8 o'clock నుంచి 4:30 వరకు డబ్బింగ్ థియేటర్లో ఉండి చాలా హడావుడిగా వచ్చి స్నానం చేసి కొంచెం మేకప్ లాగా వేసుకొని ఇక్కడ కూర్చొని మళ్ళీ ఇప్పుడు ఇది అయిపోగానే నేను మళ్ళీ వెళ్ళాలి. ఈ రోజు మాత్రం నాకు కొంచెం హార్డ్ వర్క్, కొంచెం టెన్షను, కొంచెం హడావుడి, అలసట, భోజనం లేదు మధ్యాహ్నం, ఇదంతా ఓకే. కానీ ఒక్కరోజే కదా, మళ్ళీ రేపటి నుంచి ఫ్రెష్గా ఉంటాను, ఫ్రీగా ఉంటాను కదా. కానీ పిల్లలు ఎప్పుడైతే చదువు ఒక హార్డ్ వర్క్ అనుకున్నారో అది చదువు రాదండి, షూర్గా రాదు చదువు. అబ్బా ఎంత కష్టపడాలో చదువు కోసం. నేను నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, చదువుకి మించిన ఆనందం లేదు. నేను 35 ఫిల్మ్స్ చేశాను, 30 సినిమాలు చేశాను, నాటకాలు, పర్సనాలిటీ డెవలప్మెంట్, చార్టర్డ్ అకౌంటెంట్, బై ప్రొఫెషన్ ఐఎమ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్. అన్నిట్లోకి నాకు బాగా నచ్చింది చదువేనండి. విద్య నిగూఢ గుప్తమకు విత్తమ రూపం పురుషాళికి విద్య యశస్సు భోగకరి విజయసి బంధుడు అంటారు. అలాంటి విద్యను పట్టుకొని మీరు హార్డ్ వర్క్ని ఎప్పుడైతే అన్నారో చదువు రాదండి పిల్లలకి. ఒక సాధారణంగా ఒక కుర్రవాడు క్రికెట్ ఆడటానికి ఎంత ఉత్సాహంగా వెళ్ళాడో అంత ఉత్సాహంగా చదువుకోవటానికి వెళ్ళాలి. ఇది ఫస్ట్ పాయింట్. లేవగానే అబ్బా భలే ఉందే చదువు అనిపించే ఒక ఫ్యాక్ట్ని పేరెంట్స్ ఇంజెక్ట్ చేయాలి. ఒక మల్లెపూల పొదలు వేసేవాడు ఉన్నాడు అనుకున్నాం, మల్లె తోట వేసేవాడు. అతనికి 3 monthsకి ఒకసారి ఒక 20,000 30,000 వస్తుంది. అందులో 10,000 ఖర్చు అయినా సరే 20,000 రూపాయలతో నెక్స్ట్ మళ్ళీ పంట వేసి ఆ 3 నెలలు భోజనం చేస్తాడు అనుకుందాం. ఎందుకు వచ్చిందిరా భగవంతుడా అనుకుంటే తొందరగా ముసలోడు అయిపోతాడు. అతను ఎండిపోయిన భూమి మీద నీళ్లు జల్లినప్పుడు ఆ మట్టి వాసన వస్తుంది చూడండి, దాన్ని ఎంజాయ్ చేయాలి. ఆ తర్వాత భూమిని చీల్చుకుంటూ చిన్న చిన్న మొలకలు వస్తుంటే ఆ మొలకలను ఎంజాయ్ చేయాలి. తెల్లటి పూలు వస్తూ ఉంటే ఆ పరిమళాన్ని ఎంజాయ్ చేయాలి. ఇలా ప్రతి ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే అప్పుడు హార్డ్ వర్క్ అనిపిస్తుందండి. ఎప్పుడైతే నువ్వు చెప్పండి లోగా వస్తుందా, గట్టిగా మాట్లాడాలా? ఓకే, కొంచెం లోగా వస్తుందంట వాయిస్, గట్టిగా మాట్లాడాలంట, అందుకని కొంచెం దగ్గరికి వచ్చానండి, బేర్ విత్ మీ. సో ఆ మట్టి వాసన ఎంజాయ్ చేయడం దగ్గర నుంచి పూలు అమ్మటం వరకు ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తుంటే కర్మణ్యే వాధికారస్య అన్నాడు. మనం చేయాల్సిన పని ప్రతిదీ పెర్ఫెక్ట్గా చేసుకుంటూ ఆనందిస్తూ ఉంటే ఫలితాలు అలాగే వస్తాయని చెప్పడమే నా ఉద్దేశం. దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ హార్డ్ వర్క్. చాలామంది అంటారు అసలు సక్సెస్ అంటే ఏమిటి అని. చాలామంది పెద్దలకు కూడా సక్సెస్ అంటే ఏంటో తెలియదండి. నా ఉద్దేశం సక్సెస్ అంటే నవ్వుతూ ఉంటాం. పరీక్షల ముందు, రిజల్ట్స్ చూసే ముందు, రిజల్ట్స్ చూసిన తర్వాత ఉద్యోగం రావటం, జీవితం అంతా నవ్వుతూ ఉండటమే సక్సెస్ అంటే. ఈ ప్రపంచంలో చాలామంది చాలా సీరియస్గా ఏదో మిన్ను విరిగి మీద పడుతున్నట్టు ఉంటారు. ఎందుకు అలా ఉంటారంటే వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటి ఆ ప్రాబ్లమ్స్? ఫస్ట్ ఈజ్ హెల్త్ ప్రాబ్లం. నేను సగర్వంగా చెప్పుకుంటాను, 72 ఏళ్ల వయసులో నేను ఇంతవరకు ఒక్కసారి కూడా నేను హాస్పిటల్కి వెళ్ళలేదు. ఐ నెవర్ స్టేడ్ ఏ సింగిల్ నైట్ ఇన్ ఏ హాస్పిటల్. అంటే ఇది అదృష్టం. కొన్ని భగవంతుడు ఇచ్చిన థైరాయిడ్ లేకపోతే బ్రెయిన్ ట్యూమరు ఇట్లాంటివి నాకు రాలేదు. కానీ సగం ప్రాబ్లమ్స్ ఆఫ్ హెల్త్ మన తిండి వల్ల, మన నిద్రలేమి వల్ల వస్తాయండి. సో హెల్త్ బాగా చూసుకుంటే మీరు 70 ఏళ్ల వరకు జీవిస్తారు, లేకపోతే కేవలం బతుకుతారు అంతే. బతకడానికి జీవించడానికి తేడా ఏమిటంటే 70 ఏళ్ళు వచ్చినా 75 ఏళ్ళు వచ్చినా వృద్ధాప్యం బాగా వచ్చే వరకు ఆనందంగా ఎస్ ఐ కెన్ డూ ఇట్ అండి. అలా రావడానికి ముందు హెల్త్ ఉండాలండి. దిస్ ఈజ్ ది ప్రైమరీ థింగ్. ఏ విద్యార్థికైనా ఏ పెద్దవాడికైనా షడ్గుణ ఐశ్వర్యాలు అంటారు. షడ్గుణ ఐశ్వర్యాల్లో ఫస్ట్ది హెల్త్. నేను ప్రతి మీటింగ్లోనూ చెప్తాను, మనం గుడికి వెళ్ళినప్పుడు తల మీద శటకోపం పెడతారు. షట్ అంటే 6 రకాల ఐశ్వర్యాలు ఉంటే మనం జీవితంలో గెలిచినట్టు లెక్క. ఫస్ట్ది హెల్త్. హెల్త్ ఈజ్ ఆఫ్ 2 types, ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్. ఫిజికల్ హెల్త్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టే ఆరోగ్యంగా ఉంటుంది. మెంటల్ హెల్త్ అంటే 3 రకాల దరిద్రాలు లేకపోవడం. ఫస్ట్ ఈజ్ కోపం, సెకండ్ ఈజ్ భయం అండ్ థర్డ్ ఈజ్ దుఃఖం.
ప్రతి చిన్న విషయానికి ఏడవకూడదు, చాలా పెద్ద పెద్ద విషయాలకి ఏడవాలి. పెద్ద విషయాలంటే ఒక చిన్న పక్షి శీతాకాలం చలికి చచ్చిపోతే ఏడవాలి. ఒక బిచ్చగత్తె ఆ చలికి వణుకుతూ ఉంటే దాన్ని చూసి దుఃఖం రావాలి. ఒక పచ్చడి చెట్టు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొట్టేస్తుంటే అది చూసి ఏడుపు రావాలి. దాన్ని దుఃఖము అంటారు. రెండోది భయం. ప్రతి చిన్న విషయానికి భయపడకూడదు. భయం వేరు, జాగ్రత్త వేరు. జాగ్రత్త పడండి, భయపడదు. కరోనాకి భయపడదు, కరోనాకి జాగ్రత్త పడండి. భయం, దుఃఖం, కోపం. నేను ఐ విల్ టెల్ యూ బై మై ఎక్స్పీరియన్స్, కోపం ఉన్నవాళ్ళు చదువు సరిగ్గా రాదు. ఈ పిల్లలు కూడా పెద్దల దగ్గర తమకు కావలసిన విషయాలు నెరవేర్చుకోవటానికి, కోరికలు తీర్చుకోవటానికి చాలామంది నెగిటివ్ ఇంటెలిజెన్స్ని ఆయుధంలా వాడతారు. అంటే ఎంతసేపు ఏడుస్తే తన తల్లిదండ్రులు తన మాట వింటారు, తనకు కావాల్సింది ఇస్తారు అన్న విషయం పిల్లలకి తెలిసినంత బాగా ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఈ నెగిటివ్ ఇంటెలిజెన్స్తో వాళ్ళు ఆడుకొని దాన్ని పెద్ద అయ్యే కొద్దీ కోపంగా మార్చుకుంటారు. ఆ కోపంగా మార్చుకుంటే ఈ కార్టిజాల్ ఎఫెక్ట్స్, ఇవన్నీ న్యూరాన్స్ అవన్నీ దెబ్బతింటాయి. కాబట్టి ప్లీజ్ అవాయిడ్ దీస్ 3: భయం, దుఃఖం అండ్ కోపం. రెండో ఐశ్వర్యం, ఫస్ట్ ఐశ్వర్యం ఆరోగ్యం అయిపోయింది కాబట్టి రెండో ఐశ్వర్యం ఫేమ్. మీరు జాగ్రత్తగా గమనించండి. స్కూల్లో 3-4 మాత్రమే మంచి మార్కులు వస్తాయి. మిగతా వాళ్ళందరూ ఎందుకు పనికిరారా అని కాదు, వాళ్ళు పనికొస్తారు. కొంతమంది స్పోర్ట్స్లో ఉంటారు బాగా, కొంతమంది డ్రాయింగ్, కొంతమంది మ్యూజిక్, కొంతమంది డ్యాన్స్, ఇలా రకరకాల అదేంటంటారు హాబీస్లో పిల్లలు పైకి వస్తూ ఉంటారు. పిల్లవాడికి ఎప్పుడన్నా కావాల్సింది మంచి పొగడ్త. ఎప్పుడైతే మీ పిల్లలకు మంచి పొగడ్త లేదో దే విల్ బికమ్ వాచర్స్. అంటే సెల్ ఫోన్లో అదేదో ప్రిడ్జియో ఫడ్జియో ఏదో సంథింగ్ ఆ గేమ్స్, చాటింగు, ఇంకో 14 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏమాత్రం అబ్బాయి కొంచెం బాగా మాట్లాడినా అదే లవ్ అనుకోవటం. అంటే దే సఫర్ ఫ్రమ్ ఐడెంటిటీ క్రైసిస్. ఒక 8 ఏళ్ల కుర్రోడు ఉన్నాడు, వాడు క్లాస్ ఫస్ట్ వచ్చింది, పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు. వాడు రోడ్డు మీద నడుస్తూ ఉంటే పక్కింటి వాళ్ళు వాడిని తమ పిల్లలకు చూపించి అలా ఉండాలి, చూడు వాడిని చూడు అంటుంటారు. చూడండి, దాన్ని పొగడ్తా అంటారు, లేకపోతే అభినందన అంటారు. అలాంటి అభినందనలు మీ పిల్లలకు చిన్నప్పుడే అలవాటైతే, బావుడిపాటి వారు కీర్తిశేషుల నాటకంలో ఒక డైలాగ్ రాశారు, అదిగో వినరా చప్పట్లు, అవే గదరా ఆకలిగొన్న కళాజీవికి పంచపక్ష పరమాన్నాలు అని రాశాడు. అలాంటి పంచపక్ష పరమాణాలతో కూడిన చప్పట్లు ఎప్పుడైతే పిల్లలకు చిన్నప్పుడే దొరికినాయో దేర్ అర్జ్ ఫర్ రికగ్నిషన్ ఈజ్ ఫుల్ఫిల్డ్. అప్పుడు వాడు ఇంకొంచెం పై ఎత్తుకెళ్తాడు. ఒక చదరంగంలో చిన్న గేమ్ ఆడినాడు, స్టేట్కి ఆడాలనుకుంటాడు. ఆ స్టేట్కి ఆడాలనుకునేవాడు కంట్రీకి ఆడాలనుకుంటాడు, ఇంటర్నేషనల్ గేమ్ ప్లేయర్ అవ్వాలనుకుంటాడు. ఎప్పుడైతే ఈ చదరంగం, నాట్యం, మ్యూజిక్ ఇలాంటి ఏ క్వాలిటీస్ లేవో, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, హీ విల్ బికమ్ ఏ వాచర్. వాడు ఐడెంటిటీ క్రైసిస్తో బాధపడతాడు. వాడు గ్రాడ్యుయేషన్కి వచ్చిన తర్వాత మోటార్ సైకిల్ హ్యాండిల్ వదిలేసేసి నడపటం, బీర్ బాటిల్ ఎత్తేసేసి తాగటం, ఇలాంటి చీప్ ఐడెంటిటీస్ కోసం ట్రై చేసి ఒక గ్యాంగ్లో నాయకుడిగా అవడానికి ట్రై చేస్తాడు. చిన్నప్పటి నుంచి ఈ రెండో ఐశ్వర్యమైన ఫేమ్, వాళ్ళకి పిల్లలకి ఆ ఫేమ్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి. పిల్లలు కూడా ఏదో ఒక చిన్న రికగ్నిషన్ అది సంపాదించినప్పుడు మనస్ఫూర్తిగా అభినందించాలి. థర్డ్ ఈజ్ లవ్. మనం చిన్నప్పుడే పిల్లలకి ప్రేమించడం నేర్పాలి. మీకు అనుమానం రావచ్చు, ప్రేమించడం నేర్పటం ఏంటి? ప్రేమ వేరు, ప్రేమ ప్రకటన వేరు. రే, నాన్నకి అమృతాంజనం రాయ్, నడు నొప్పిగా ఉందంట అని పిల్లలకి అమృతాంజనం నాన్నకి రాయించాలి. నాన్న ఏదైనా తీసుకొచ్చి ఇవ్వగానే, అబ్బా ఎంత బాగుంది డాడీ, థ్యాంక్ యూ డాడీ అని చెప్పాలి. జస్ట్ థ్యాంక్ యూ డాడీ, నో, యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ లవ్ ఇన్ ఎ పెర్ఫెక్ట్ వే. తమ్ముడికి తలదూర చిన్న చిన్నవి, మా నాన్నకి అంటే మీ నాయనమ్మకి గోళ్ళు తీరా, కాలిగోళ్ళు తీ, ఇలా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ నేర్పే కొద్దీ ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ లైఫ్ టు ఎక్స్ప్రెస్ లవ్. నాలుగోది వెల్త్. వెల్త్ అంటే డ్రీమ్. వెల్త్ అంటే ఆస్తి కాదండి, డ్రీమ్. పీపుల్ హ్యావ్ టు, దీస్ స్టూడెంట్స్ హ్యావ్ టు డ్రీమ్ ఫర్ ఎ బ్యూటిఫుల్ ఫ్యూచర్. ఐదోది కుతూహలం. ఈ కుతూహలం కూడా పిల్లల్లో పేరెంట్సే డెవలప్ చేయాలి. నాకు తెలిసినంతలో సంవత్సరానికి 2 సార్లు టూరిజం వెళ్ళాలండి. టూరిజం అంటే అందరూ కలిసి పొలవమని సాయి భజన చేసుకుంటూ సిద్ధి వెళ్ళటం కాదు. ఓన్లీ కపుల్ ప్లస్ చిల్డ్రన్.
వీళ్ళే వెళ్ళాలి. చాలామంది తిరుపతి వెళ్ళటమే, తిరుపతి కాదండి, ఒక ఏదో ఒక ప్లేస్ నాగార్జున సాగర్ వెళ్తే అంతకు ముందే గూగుల్లో నాగార్జునుడు ఎవరు, బౌద్ధం అంటే ఏమిటి, ఈ ఫాదర్ చదువుకొని వెళ్ళి చెప్పాలి పిల్లలకి, అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. నాగార్జున సాగర్లో హైడ్రో పవర్కి థర్మల్ పవర్కి ఉన్న తేడా ఏంటో చెప్పాలి. మీకు తెలిసిన చిన్న జ్ఞానాన్ని పిల్లలకి ఇవ్వటానికి ఈ టూరిజం ఉపయోగపడుతుంది. మీ పిల్లలు 12 ఏళ్ల కన్నా పెద్దోళ్ళు అయితే మీరు రూమ్లోనే ఉండి వాళ్ళని సైకిల్ ఇచ్చి హోటల్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తీసుకురా అని చెప్పాలి. నాయకత్వ లక్షణాలు డెవలప్ చేయాలి. ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లల మధ్య బాండేజ్ ఇలాగే పెరుగుతూ ఉంటుందండి. ఒకడు నాయకుడు అవుతాడు, ఇంకొకడు అనుచరుడు అవుతాడు, తర్వాత వీడు నాయకుడు అవుతాడు, వీడు అనుచరుడు. ఇలా బ్రదర్స్ మధ్య, బ్రదర్కి సిస్టర్కి మధ్య ఎఫెక్షన్స్ డెవలప్ అవడానికి టూరిజం ఈజ్ ద బెస్ట్. దీనికే ఎంథూజియాజం అంటారు. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు చెప్పండి. మీరు మీ పిల్లలు కలిసి ఎప్పుడన్నా ఒక లైబ్రరీకి వెళ్ళారా? ఒక నాటకం కలిసి చూశారా? మీ పిల్లలకి వీణకి సితార్కి తేడా తెలుసా? మీరు ఎప్పుడన్నా ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్కి కానీ ఒక గాయని పాడుతూ ఉంటే కానీ తీసుకెళ్లారా? మీ వాళ్ళకి తోలుబొమ్మలాట తెలుసా? తెలియకపోవచ్చు, బట్ ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి. ఏం చేస్తున్నారు మీరు పిల్లలకి ఎంథూజియాజం డెవలప్ చేయడానికి? ఎప్పుడైతే మీరు పిల్లల్లో ఎంథూజియాజం డెవలప్ చేయలేదో వాళ్ళు ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ, దే బికమ్ వాచెస్ టు సంబడి. చిన్న చిన్న స్టోరీస్ చూడండి మీరు. విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీ సిక్సర్ కొట్టగానే బ్యాట్ ఇలా ఎత్తుతాడు, ఎత్తగానే మనం అందరం చప్పట్లు కొడతాం. అలా బ్యాట్ ఎత్తిన విరాట్ కోహ్లీకి ఆ సిక్సర్ కొట్టినందుకు ఆ బ్యాట్ మీద రాసి ఉంటుంది, ఏదో ఒక కంపెనీ పేరు, టైర్ల కంపెనీ ఏదో ఉంటుంది. ఆ కంపెనీ వాళ్ళు కొంత బోనస్ ఇవ్వచ్చు, గిఫ్ట్లు ఇవ్వచ్చు. ఒకసారి బ్యాట్ ఎత్తినందుకు అతనికి ఆ బోనస్ వస్తుంది. ఆ బోనస్ అది చూసి మనం చప్పట్లు కొడతాం. అతనికి సిక్సర్ కొట్టి బ్యాట్ ఎత్తినందుకు 5 లక్షలు 10 లక్షలు వస్తుంది. చప్పట్లు కొట్టినందుకు మనం కేబుల్ ఆపరేటర్కి 100 రూపాయలు ఫీజు పే చేస్తాం. మనం డబ్బులు ఇచ్చి చప్పట్లు కొడతాం. దే ఆర్ పెర్ఫార్మర్స్. దే బ్యాట్ ఎత్తి డబ్బులు తీసుకుంటారు, చప్పట్లు కొట్టించుకుంటారు, డబ్బులు తీసుకుంటారు. సో మీ వాడు చప్పట్లు కొట్టే జాతిలో ఉంటాడా, కొట్టించుకునే జాతిలో ఉంటాడో డిసైడ్ చేసుకోవాలి. అంటే చప్పట్లు కొట్టద్దని కాదండి, నేను చప్పట్లు కొడతా కోహ్లీ సిక్సర్ కొడితే, కానీ నాకు చప్పట్లు కొట్టేవాడు కనీసం ఒకళ్ళన్నా ఉండాలి ప్రపంచంలో, అది నేను చెప్పేది. అదే విరాట్ కోహ్లీ క్రికెట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత తన వైఫ్ని కలుసుకోవటానికి ఆ మెరీనా డ్రైవ్కు ఎక్కడికో కారులో వెళ్తాడు. అక్కడ కొద్దిసేపు గడిపిన తర్వాత హీ గోస్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిన్నర్ కోసం వెళ్తాడు. అక్కడ అందరూ అతను ఆటోగ్రాఫ్లు తీసుకుంటారు. మరుసటి రోజు పొద్దున 6 o'clock అతను మళ్ళీ గ్రౌండ్లో పరిగెడుతూ ఉంటాడు. బికాస్ టు బికమ్ ఫిట్. అతనికి హెల్త్ ఉంది, లవ్ ఉంది, కుతూహలం ఉంది, డబ్బు ఉంది, అన్నిటికన్నా ముఖ్యంగా క్రికెట్ ఎలా ఆడాలో జ్ఞానం ఉంది. వీటినే షడ్గుణ ఐశ్వర్యాలు అంటారు. ఫస్ట్ 3 చెప్పాను నేను, హెల్త్, ఫేమ్, లవ్, వెల్త్ అండ్ ఎంథూజియాజం అయిపోయింది. లాస్ట్ థింగ్ ఈజ్ విజ్డమ్. నేను చాలా ఇంటర్వ్యూ బోర్డ్స్లో మెంబర్నండి, ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇంటర్వ్యూస్లో ఈ బీటెక్ స్టూడెంట్స్, వీళ్ళు ఎంబీఏ స్టూడెంట్స్ వస్తారు కదా, ఫండమెంటల్స్ వాళ్ళు చదువుకున్నది అయితే చెప్తారు, కానీ అవుట్ సైడ్ సబ్జెక్ట్ ఏం అడిగినా చెప్పలేరు. జ్ఞానం అంటే నాలెడ్జ్, అంటే నువ్వు చదువుకున్న సబ్జెక్ట్ కాక సంథింగ్ ఎక్స్ట్రా. ఉదాహరణకి 2013లో ఒక సర్వే చేశారు. ఆ సర్వే ప్రకారం యాక్సిడెంట్స్ ఎక్కడ ఎక్కువ అయ్యాయి, ఇది క్వశ్చన్ అండి. 2013లో ఒక సర్వే చేసినప్పుడు ఏ రాష్ట్రంలో, ఏ స్టేట్లో యాక్సిడెంట్స్ ఎక్కువ అయ్యాయి, ఇది ప్రశ్న. ఫస్ట్ ఈజ్ ఆంధ్ర, సెకండ్ ఈజ్ తెలంగాణ, థర్డ్ ఈజ్ ఛత్తీస్గఢ్, ఫోర్త్ ఈజ్ ఒడిస్సా. మీ పక్కన మీ పిల్లలు ఉన్నా, మీ పేరెంట్స్ ఉన్నా అడగండి, ఏ స్టేట్లో 2013లో ఒక సర్వే ప్రకారం యాక్సిడెంట్స్ ఎక్కువ అయ్యాయి. 2013లో ఆంధ్ర, తెలంగాణ విడిపోలేదు కాబట్టి ఆ 2 కాదు. ఇకపోతే ఛత్తీస్గఢ్, ఒడిస్సా. ఛత్తీస్గఢ్ అనేది అసలు స్టేట్ కాదు, అది హైదరాబాదు, విజయవాడ లాగా ఒక నగరం, కాబట్టి అది కాదు. ఇంకా మిగిలింది ఒడిస్సా. దీన్ని బట్టి ఏమర్థమైంది, మనకి ఉన్న నాలెడ్జ్, మనకు తెలిసిన నాలెడ్జ్ని ఒక ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ఏ విధంగానూ ఉపయోగించుకుంటావు అనేది జ్ఞానం, ఇంటెలిజెన్స్ అంటారు దీన్ని.
రాముడికి దశరథుడు ఫాదర్ అని సిలబస్ ఉంది. ఎగ్జామినేషన్లో రాముడి తండ్రి ఎవరు అని అడిగారు. దశరథుడు అని రాస్తే 100కి 100 వస్తాయి. కానీ దశరథుడు కొడుకు ఎవరు అని అడిగితే చాలామంది చెప్పలేరు. ఎందుకంటే వీడు రాముడి తండ్రి దశరథుడు అనేది తెలుసు కాబట్టి దశరథుడు కొడుకు రాముడు అనే చెప్పలేదు కదా సిలబస్లో. అంటే వాడికి నాలెడ్జ్ ఉంది తప్ప జ్ఞానం లేదనమాట. ఇది పాయింట్. మరి దశరథుడు కొడుకు ఎవరు అడగండి. మీ పక్కన పిల్లలు ఉంటే రాముడు అంటారు. లక్ష్మణుడు కాకూడదా? భరతుడు కాకూడదా? శత్రుఘ్నుడు కాకూడదా? దీన్ని జ్ఞానం విస్తారం చేసుకోవటం అంటారు. సో జ్ఞానంలో ఫస్ట్ పాయింట్ ఈజ్ నాలెడ్జ్ అండ్ ఇంటెలిజెన్స్. H2O అంటే వాటర్. సింబల్ చెప్పరా? H2 + 2O2 = H2O. 2O2 ఎందుకయింది? H2 + O H2O అవ్వచ్చు కదా. ఇలా అడిగినప్పుడు మనం అనలైజ్ చేసుకోవాలి. ఆ H ఆ O అనే కాంబినేషను O2 అయితే తప్పదు కాబట్టి అవ్వాలి కాబట్టి దీన్ని కూడా పెంచాలి అనేది జ్ఞానం. sin θ / cos θ ఎంత అని అడిగారు అనుకో, tan θ అంటాడు. sin θ / cos θ ఇంటూ tan θ / tan square θ ఎంత అని అడిగాడు. ఐఎమ్ నాట్ ఏ మ్యాథమెటిషియన్, నాకు మ్యాథమెటిక్స్ తెలియదు, కానీ కొంచెం బేసిక్స్. sin θ / cos θ ఇంటూ tan θ / tan square θ ఎంత అని అడిగాను. sin θ / cos θ is tan θ, tan θ into tan θ is tan square θ, tan square θ / tan square θ is equal to 1. ఎంత ఫాస్ట్గా నువ్వు చెప్తావో దీన్ని రిఫ్లెక్స్ యాక్షన్స్ అంటారు. ఈ కరోనా టైంలో పేరెంట్స్కి నేను ఒక చిన్న ఇది చెప్తాను. హౌ టు డెవలప్ దిస్ రిఫ్లెక్స్ యాక్షన్స్. ఎంత ఫాస్ట్గా ఆన్సర్ చెప్తావు అనే దాన్ని రిఫ్లెక్స్ యాక్షన్స్ అంటారు కదా. అది ఎలా డెవలప్ చేసుకోవాలంటే, నేను ఒక నెంబర్ చెప్తాను, నువ్వు ఆల్ఫాబెట్ చెప్పరా. 3 C 2 B 1 A 5 E ఇట్లా చెప్పారు కదా. ఓకే, ఇది ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్, నేను నెంబర్ చెప్తాను, ఆల్ఫాబెట్ నువ్వు మనసులో అనుకొని దాంతో స్టార్ట్ అయ్యే ఒక దేశం పేరు చెప్పరా అనండి. 1 అంటే ఏ, అమెరికా, అల్బేనియా, అర్జెంటీనా, ఆఫ్ఘనిస్తాన్, ఇలా వాడి ఎంత నాలెడ్జ్ ఉంటే అని చెప్పాలి. ఇది థర్డ్ లెవెల్. ఫోర్త్ లెవెల్ ఏంటంటే, నేను నెంబర్ చెప్తాను, దేశం పేరు మనసులో అనుకొని ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుందో ఆ అక్షరంతో నువ్వు ఫస్ట్ అనుకొని ఆ దేశం తాలూకు ఆఖరి అక్షరంతో స్టార్ట్ అయ్యే ఒక జంతువు పేరు చెప్పరా అన్నాను. ఉదాహరణ మళ్ళీ 1 అని అనుకోండి. 1 అంటే ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ అంటే ఎన్తో స్టార్ట్ అయ్యే ఒక జంతువు పేరు చెప్పాలి. అల్బేనియా ఏతో స్టార్ట్ అయ్యే ఒక జంతువు యాంట్ అని చెప్పాలి. ఇది నెక్స్ట్ లెవెల్ అండి. దీని తర్వాత లెవెల్ ఏంటంటే, నేను ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్తో నువ్వు ఒక దేశం అనుకొని, అక్షరం అనుకొని, దేశం అనుకొని ఆ దేశం తాలూకు ఆఖరి అక్షరంతో స్టార్ట్ అయ్యే ఒక జంతువు అనుకొని ఆ జంతువు తాలూకు ఆఖరి అక్షరంతో స్టార్ట్ అయ్యే ఒక ఫ్రూట్ పేరు చెప్పరా అన్నది. కొంచెం కష్టం ఇది, లాస్ట్ ఫైనల్ స్టేజ్. ఉదాహరణకి 4 అన్నారు. 4 అంటే డీతో స్టార్ట్ అయ్యే దేశాలు చాలా తక్కువ ఉన్నాయి. నాకు తెలిసినంతలో 2-3 ఉన్నాయి. ఒకటి డెన్మార్క్. కేతో స్టార్ట్ అయ్యే జంతువు ఏంటి? కంగారు. ఓతో స్టార్ట్ అయ్యేది ఆరెంజ్. ఇలాగ చేసినప్పుడు మీ పిల్లలకి మీరు చిన్న గిఫ్ట్ కొనివ్వాలి. వాడు ఎప్పటి నుంచో అడుగుతున్న క్రికెట్ బ్యాటు లేకపోతే బార్బీ డాలో ఏదో ఒకటి కొనిస్తే హీ ఫీల్స్ దట్ నా యొక్క జ్ఞానాన్ని, నా యొక్క నాలెడ్జ్ని నా పేరెంట్స్ వెంటనే గుర్తిస్తున్నారు, దానికి నాకు బహుమతి వస్తుంది. ఈ ప్రపంచంలో జ్ఞానానికి తప్ప ఇంక దేనికి బహుమతి రాదు. కేవలం పుట్టినరోజులకి పండగలకి మాత్రమే బహుమతి సంపాదించడం అనేది వాచెస్ పని. ఏదైనా ఒకటి చేసి నేను సంపాదిస్తే అది ఐ విల్ బికమ్ ఏ పెర్ఫార్మర్ అనేది అర్థమవుతుంది. దీన్ని జ్ఞానం అంటారు. జ్ఞానం ఇంక్లూడ్స్ నాలెడ్జ్, ఇంటెలిజెన్స్, ప్రతిస్పందన అంటే ప్రశ్న అడగగానే ఎంత తొందరగా సమాధానం చెప్తావు, షూడ్నెస్, మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్, అన్నిటికన్నా ముఖ్యంగా లాటరల్ థింకింగ్ అంటే అందరూ ఆలోచించే విధానం కన్నా డిఫరెంట్గా ఆలోచించడాన్ని లాటరల్ థింకింగ్ అంటారు. ఈ బీటెక్ స్టూడెంట్స్ ప్రాజెక్ట్ మేనేజర్స్గా అయిన తర్వాత ఒక బీటెక్ స్టూడెంట్ ఒక ప్రాజెక్ట్ చేయడానికి 1 month పడితే ఇంకో స్టూడెంట్కి 22 రోజులే పట్టచ్చు. దాన్ని లాటరల్ థింకింగ్ అంటారు. ఈ పని ఇలా చేయకుండా ఇంకోలా చేస్తే ఎలా ఉంటుంది అని తెలుసుకోవటమే లాటరల్ థింకింగ్. ఉదాహరణకి యాపిల్ పండు కింద పడితే కిందే ఎందుకు పడలేదు, పైకి ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి న్యూటన్ కనుక్కున్న తర్వాత సర్ ఐజాక్ న్యూటన్ అయ్యాడు.
దీన్ని లాటరల్ థింకింగ్ అంటారు. నౌ కమింగ్ బ్యాక్ టు ఏకాగ్రత పెంచుకోవటం ఎలా? ఏకాగ్రత పెంచుకోవటానికి పంచ జ్ఞానేంద్రియాలు అంటారు. పంచ జ్ఞానేంద్రియాలని కంట్రోల్ చేస్తే ఏకాగ్రత ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఒకసారి ఏకాగ్రత ఆటోమేటిక్గా పెరిగిన తర్వాత 2-3 సార్లు చదివితే అది పెర్మనెంట్గా ఇదిగా ఉంటుంది. తెలుగులో చిన్నప్పుడు మా ఫాదర్ చెప్పాడు, సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏమిటి, డూమువులు ప్రథమ విభక్తి, మసజస తతగా, నజబజ జజర, యమాత రాజబానస, ఇవన్నీ ఇప్పటికి కూడా గుర్తుంటానికి కారణం ఏంటంటే చదివిన తర్వాత పెర్ఫెక్ట్, ఆ టెక్నిక్స్ తర్వాత చెప్తాను, 5 నిమిషాల తర్వాత చెప్తాను. పెర్ఫెక్ట్గా దాన్ని ఇక్కడ స్థిరపరి చేసుకుంటే ఇంకా మర్చిపోవటం అనే ప్రశ్నే లేదు. పంచ జ్ఞానేంద్రియాల్లో అన్నిటికన్నా ముఖ్యమైన ఇంద్రియం కళ్ళు. నేను ఇంకా డీటెయిల్గా దీని గురించి ఎందుకు చెప్పట్లేదంటే మీరందరికీ మన ఆర్గనైజర్స్ ఒక సాఫ్ట్ కాపీ పంపిస్తారు. మరి ఎలా పంపిస్తారో నాకు అంత తెలియదు కరెక్ట్గా. ఆ సాఫ్ట్ కాపీలో ఇప్పుడు నేను చెప్పే పంచ జ్ఞానేంద్రియాలని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఒకసారి కంట్రోల్ చేసుకుంటే అది ఎలా జ్ఞాపకం ఉంటుంది. మీకు ఎందుకు మను చరిత్రలో అటజని కాంచ భూమిసురుడు అంబర చుంబి శిరస్సరఝరీ పటల ముహుర్ముహుర్లుడ తవంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కళాబిజాలమున్ ఘటక చరత్కరేణి పోత మెరుంగులను పసరు ఆపురి బాయకుండు మకరా, ఈ పద్యాలన్నీ ఇంత పెర్ఫెక్ట్గా రావడానికి కారణం ఏకాగ్రత. ఫస్ట్ ఈజ్ కళ్ళు అండి. ఎప్పుడైనా సరే మీరు చదువుకునే గదిలో మొత్తం చీకటి చేసుకొని టేబుల్ లైట్ వెలుగులో చదువుకోండి. ఆ లైట్ కేవలం పుస్తకం మీద పడి మిగతా డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. ఎప్పుడైతే మీరు వెళ్తున్న గదిలో చదివారో ఆ బల్లి దోమ కనబడతాయి. ఆ దోమని బల్లి తింటుందా తిందా టప్పని బల్లి పట్టుకోగానే మీకు రామ్ గోపాల్ వర్మ గుర్తొస్తాడు. దోమకి రామ్ గోపాల్ వర్మకి సంబంధం ఏంటి నేను చెప్తాను. ఆ బల్లి ఇట్లా పట్టుకోగానే మీకు ఆ రజనీకాంత్ సిగరెట్ ఇలా వేసుకుంటాడు కదా, అది గుర్తొస్తుంది. రజనీకాంత్ గుర్తు రాగానే లక గుర్తు రాగానే చంద్రముఖి గుర్తొస్తుంది. చంద్రముఖి గుర్తు రాగానే దెయ్యం గుర్తొస్తుంది. దెయ్యం గుర్తు రాగానే వర్మ గుర్తొస్తాడు. ఇది సంబంధం. ఎక్కడెక్కడికో ఎటో వెళ్ళిపోయింది మనసు అంటారు చూడండి. ఆ రకంగా మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఏకాగ్రత తప్పిపోయినప్పుడు నిలబడుతుంది. సో కంట్రోల్ యువర్ ఐసైట్. అదర్ పుస్తకం మీద కాకుండా ఇంకెక్కడా పడకుండా చీకటి చేసుకోండి. దిస్ ఈజ్ ఐ. నెక్స్ట్ పాయింట్ ఈజ్ నోస్. మీరు మా ఇల్లు చూస్తే ఈ పక్కన అగరత్తులు నిరంతరం విరుగుతూ ఉంటాయి. కొంతమందికి అగరత్తు పొగ పడకపోవచ్చు. జవ్వాది అని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, లేకపోతే కస్తూరి అని దొరుకుతుంది. మీకు ఏ వాసన ఇష్టం అయితే అది ఇక్కడ రాసేసుకుంటే ఆటోమేటిక్గా ఈ వాసన రాగానే చదువుకోవాలి అనిపిస్తుంది. ఫస్ట్ ఈజ్ ఐస్, నోస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యాజ్ ఫార్ యాజ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ కన్సర్న్. మనకి జలుబు చేసినప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కువ కుదరదు. పరీక్షల ముందు జలుబు చేసింది అనుకోండి, అశోకుడు. సో నోస్ అనేది కార్టెక్స్ వరకు వెళ్తుంది. నోస్ ఈజ్ ది నియరెస్ట్ ఆర్గన్ టు ద బ్రెయిన్, మైండ్. కాబట్టి నోస్ ఎప్పుడు క్లీన్గా ఉండాలి. అండ్ నోస్ ఈజ్ ఆల్వేస్ ఇట్ ఈస్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఎ స్మెల్. మీరు మురిక్కాలవ పక్కన కూర్చొని చదవలేరండి. ఆ దుర్గంధానికి చదువు రాదు. దీనికి వ్యతిరేకం ఆలోచిస్తే ఎప్పుడైతే మీరు మురిక్కాలవ పక్కన కూర్చొని చదవలేరో మంచి సువాసన వచ్చే చోట ఇంకా బాగా చదవగలరు. ఆపోజిటే కదా. కాబట్టి రూమ్ ఎప్పుడు మంచి వాసనతో ఉండాలి, పరిమళంతో ఉండాలి. దిస్ ఈజ్ నోస్. అండ్ థర్డ్ ఈజ్ ఇయర్స్. చాలామంది పొద్దున లేవగానే కాఫీ అని మేకలా అరుస్తారు. పొద్దున లేవగానే ముందు టేప్ రికార్డర్ ఆన్ చేసి సుప్రభాతం వినాలి. నేను దేవుని నమ్మకం అవి చెప్పట్లేదు. ఒక భూపాల రాగం, ఒక మలయ మారుతం, ఈ రాగాలతో వచ్చే వైబ్రేషన్స్తో బ్రష్ చేసుకుంటూ స్నానం చేస్తూ మౌనంగా ఎక్కువ మాట్లాడకుండా ఉంటే రాత్రి చదివినంత కాన్సన్ట్రేషన్ వచ్చేస్తుంది. ఒక మంచి వైబ్రేషన్స్తో ఉండాలన్నమాట. కొంతమంది మ్యూజిక్ పెట్టుకొని చదువుతారు. నేను దానికి కొంచెం నాకు అంత ఇష్టం ఉండదండి. మ్యూజిక్ పెట్టుకుంటూ రాసుకోవచ్చు కావాలంటే, చదువుకోవడం మాత్రం సంభవం. మీరు దాని గురించి నాకేం అబ్జెక్షన్ లేదు. వీలైనంత వరకు ఇయర్ క్లిప్స్ అంటే దూది పెట్టుకొని చదువుకోవటం బెటర్ అండి. కళ్ళకి లైటు, నోస్కి వాసన, ఇయర్స్కి ఇయర్ టెట్స్ అంటారు, అది దూది అదంతా. నెక్స్ట్ ఈజ్ నోస్, ఇయర్, స్కిన్. ఆల్వేస్
బిఫోర్ స్టార్టింగ్ యువర్ స్టడీస్ వాష్ యువర్ ఫేస్. వాష్ యువర్ ఫేస్. ఫ్రెష్గా ఉండాలండి చదువుకోవటానికి ముందు. దిస్ ఈజ్ యాజ్ ఫార్ యాజ్ స్కిన్ ఈజ్ కన్సర్న్. నెక్స్ట్ ఈజ్ మౌత్. చదువుకునేటప్పుడు నోట్లో ఒక లవంగం కానీ యాలుక్కాయ బుగ్గన పెట్టుకొని చదువుకోండి. సో దట్ మాటికి వంటింట్లోకి వెళ్ళాలి అనే కోరిక ఉండదు. చాలామంది పిల్లలకి చదువు అరగంట అయిన తర్వాత వంటింట్లోకి వెళ్ళి జంతికలు ఎక్కడున్నాయో చేగోడులు ఎక్కడున్నాయో ఎత్తుక్కోవటం చాలా బ్యాడ్ హ్యాబిట్. చదువు మధ్యలో లేవకూడదు ఫస్ట్ పాయింట్. ఒకవేళ లేచినా గదిలోంచి బయటికి వెళ్ళకూడదు. అరగంట చదువుతారా, గంట చదువుతారా, 2 hours చదువుతారా, కానీ అదే గదిలో ఉండాలి. ఎందుకంటే ఆ వంటింట్లోంచి వెళ్ళి బయటకు వస్తున్నప్పుడు మీ సిస్టరో, చిన్న సిస్టరో, మదరో ఎవరో టీవీ చూస్తూ ఉంటారు. అలా చూస్తున్నప్పుడు ప్రపంచం అంతా ఆనందంగా ఉంది, నేను ఒక్కడినే చదువు అనే బాధలో ఉన్నానన్న ఫీలింగ్ ఎప్పుడైతే కలిగిందో చదువు రాదు. అందువల్ల డోంట్ లీవ్ యువర్ రూమ్. ఇవి పంచ జ్ఞానేంద్రియాలకి సంబంధించిన 5 సూత్రాలు. పిల్లలు చదువుకునేటప్పుడు ఇంకొక రూమ్లో తల్లిదండ్రులు టీవీ చూసినా, ఏదైనా వాళ్ళ ఎంగేజ్మెంట్లో వాళ్ళు ఉన్నా కూడా పిల్లలకు ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. నేను తప్ప ప్రపంచం అంతా ఆనందంగా ఉంది. మీరు ఏదైనా పని చేసుకోవాలనుకుంటే ల్యాప్టాప్ మీద పిల్లలు చదువుకుంటూ అదే రూమ్లో కూర్చొని మీరు కూడా సీరియస్గా పని చేసుకోవాలి. లేదంటే కుట్లు అలికలు చేసుకోవాలి. ఏం చేసినా సరే మీరు ఆనందిస్తున్న ఫీలింగ్ వాళ్ళకి వస్తే మాత్రం సాక్రిఫైస్ చేయాల్సిందే. ఎస్, నౌ ఐ విల్ టెల్ యూ హౌ టు ఇంక్రీజ్ యువర్ మెమరీ. నీ పేరేమిట్రా అని అడిగాను అనుకోండి. నీ పేరేమిట్రా అని అడిగాను. నా ప్రశ్న మీ చెవిలోంచి లోపలికి వెళ్ళి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా ఇక్కడికి వెళ్తుంది. ఇందులో న్యూరాన్స్ ఉంటాయి. అంటే దిస్ ఇస్ నాట్ సైంటిఫిక్, ఓన్లీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అర్థం అవడం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ప్రశ్న చెవిలోంచి ఇక్కడికి వెళ్ళి దీనికి సంబంధించిన న్యూరాన్ ఆన్సర్ చెప్తుంది నీ పేరేమిటో. ఆ ఆన్సర్ మళ్ళీ ఇంకో ఎలక్ట్రోమాగ్నెటిక్ పాత్వే ద్వారా ఇక్కడి నుంచి బయటకు వస్తుంది. దీన్ని జ్ఞానేంద్రియము అంటాం. జ్ఞానేంద్రియం రిసీవ్స్ ది క్వశ్చన్ అండ్ కర్మేంద్రియం గివ్స్ ది ఆన్సర్. ఎగ్జామినేషన్లో మీరు క్వశ్చన్ పేపర్ చూడగానే జ్ఞానేంద్రియం రిసీవ్స్ ది క్వశ్చన్ అండ్ కర్మేంద్రియం రైట్స్ ది ఆన్సర్. మీకు చిన్నప్పుడెప్పుడో 3 సంవత్సరాల వయసులో మీ అమ్మ పిచ్చి కుక్క కనబడగానే అక్కడ ఉండొద్దురా, పారిపో అని చెప్పింది అనుకుందాం. అది జ్ఞానేంద్రియం ద్వారా లోపలికి వెళ్ళి ఇక్కడ ఉండిపోయింది. మీకు 100 years వచ్చిన తర్వాత పిచ్చి కుక్కను చూస్తే 97 years బ్యాక్ తల్లి చెప్పిన ఆ మాట గుర్తొచ్చి కాళ్ళు కర్మేంద్రియం, మీరు సూపర్ మ్యాన్ కన్నా వేగంగా అక్కడి నుంచి పరిగెడతారు. 97 years బ్యాక్ న్యూరాన్ స్టిమ్యులేట్ అయ్యి కాళ్ళని పరిగెత్తిస్తుంది. ఈ న్యూరాన్ లేదనుకోండి, మర్చిపోయారనుకోండి, ఆ కుక్క ముందు నిలబడి అది కుక్క, అది పిచ్చిది, కానీ దానికి తెలియదు నేను దానికన్నా పిచ్చిదని. అప్పుడు కుక్క మిమ్మల్ని కరిచి అది చచ్చిపోతుంది. దీన్ని అజ్ఞానము అంటారు. సో ఆల్వేస్ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ఫ్రెష్గా ఉంచుకోవాలి. దీనికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. పరీక్షలకు అరగంట ముందు, లేదా మీరు ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తే అరగంట ముందు ఎవరితో మాట్లాడకూడదు. కీప్ సైలెంట్ టు కీప్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రెష్. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, స్మైల్. పేపర్ కాగానే, క్వశ్చన్ పేపర్ కానీ ముందు దాన్ని చూడండి, చూసి నవ్వండి. ఏమిటి పేపరు, ఇదో పేపరా, ఇంత ఈజీగా ఉంది అని అనుకోండి. తర్వాత ఏడవచ్చు, ముందు నవ్వండి. నవ్వటం ద్వారా బ్రెయిన్లో సెరోటోనిన్ అనే న్యూరోకెమికల్ రిలీజ్ అవుతుంది. దట్ కీప్స్ యూ మోర్ హెల్దీ. దీనికి ఆపోజిట్ నెగిటివ్ కార్టిజాల్ అంటారు. నెగిటివ్ కార్టిజాల్ అది బ్లాంక్ అయిపోతుంది, సడన్గా చెమటలు పట్టేసేసి అంత ఇదైపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి మీటింగ్ అయిన తర్వాత కరెక్ట్గా 1 minute మీరు 15 మంది తెలుగు హీరోయిన్ల పేర్లు చెప్పండి అని పందెం వేసుకోండి. మీరు 2-3 వేసుకోండి. తెలుగు హీరోయిన్ పేర్లు 15 చెప్పాలి. నాకు సరిగ్గా తెలియదు, కానీ తెలియదు నిజంగా. సరే, ఇదే బ్లాంక్ అయిపోవటం అంటే ఇలాగా మైండ్ బ్లాంక్ అయిపోతూ ఉంటుంది. దీన్ని నెగిటివ్ కార్టిజాల్ ఎఫెక్ట్ అంటారు. ఫస్ట్ ఈజ్ టేకింగ్ ది క్వశ్చన్ పేపర్ అండ్ స్మైల్. సెకండ్ ఈజ్ డోంట్ టాక్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ ది ఎగ్జామ్స్. ఇవన్నీ మీకు ఇచ్చే పుస్తకంలో, సాఫ్ట్వేర్ పుస్తకంలో. అండ్ థర్డ్ పాయింట్ ఈజ్ వార్మప్. ముఖ్యంగా ఇంటర్వ్యూస్లో చాలామంది తడబడిపోతారండి. ఆర్ ఏ బ్యాచులర్ ఆర్ అన్మ్యారీడ్ అంటే బ్యాచులర్ అంటాడు, అంటే అన్మ్యారీడ్ కాదా సార్, అన్మ్యారీడ్ అంటే బ్యాచులర్ కాదా సార్ బోత్ రెండు ఒకటే సార్. మరి ఇప్పుడు అర్థమైందా నీకు? సో రిలాక్స్. దీనికి
హ్యాండ్ అండ్ బ్రెయిన్ సింక్రనైజేషన్ అంటారు. మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కానీ, మీకు టెన్షన్ ఎక్కువైనప్పుడు కానీ ఇలా అనుకోవడం స్టార్ట్ చేయండి. కొంతకాలానికి వీటిని 2-3 months ఇలా అనుకున్నప్పుడల్లా మీరు రిలాక్స్ అయిపోతారు. ఏదో సినిమాలో చిరంజీవి సినిమా అది నాకు శంకర్ దాదా జిందాబాద్, కోపం వచ్చినప్పుడు నవ్వుతూ ఉంటుంది. అలాగా హ్యాండ్ అండ్ బ్రెయిన్ సింక్రనైజ్ చేసుకుంటే రిలాక్స్ అయిపోతారు. ఎక్సర్సైజ్. దీనికన్నా ముఖ్యంగా ఎగ్జామినేషన్ బయట కూర్చున్నప్పుడు కానీ, ఎగ్జామినేషన్ రాస్తున్న దానికి ముందు కానీ టేక్ ఎ డీప్ బ్రెత్. టేక్ ఎ డీప్ బ్రెత్. యూ రిక్వైర్ మోర్ ఆక్సిజన్. Relax with the left fist. Don't write any answer immediately. Don't write any answer immediately. క్వశ్చన్ పేపర్ చదివిన తర్వాత క్వశ్చన్ టేబుల్ మీద పెట్టేసేసి 1 or 2 minutes రిలాక్స్ అవ్వండి. దీన్నే ధ్యానము అంటారు. నేను ఇంతకుముందు చెప్పాను పంచ జ్ఞానేంద్రియాలు అని చెప్పేసి. నేను ఇప్పుడు రాస్తున్నప్పుడు కూడా, నవల్స్ అవి రాస్తున్నప్పుడు కూడా నేను మీకు చెప్పినవన్నీ చేస్తానండి. ఫస్ట్ లేవగానే అగరత్తులు వెలిగిస్తాను కంప్యూటర్ ముందు. ఇది పూజ దేవుడిది కాదండి. ముందు స్మైల్. మీరు గుడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ అక్కడ వాసన మిమ్మల్ని పట్టేస్తుంది. ఫస్ట్ గుడికి వెళ్ళే ముందు స్నానం చేస్తారు. నేను చెప్పాను చదువుకొని ముందు మొహం కడుక్కోండి. అలా స్నానం చేస్తారు. గుడిలో ఘంటారావం వినపడుతూ ఉంటుంది, శబ్దం. గర్భగుడి చీకటిగా ఉంటుంది, చిన్న ప్రమిది వెలుగుతూ ఉంటుంది. అలా మొత్తం చీకటి చేసి లైట్ వెలిగించమని చెప్పాను. చెవులకి, ముక్కుకి, నోటికి వాడు వెళ్ళగానే ప్రసాదం ఇస్తాడు, నోటికి బొట్టు పెట్టుకుంటాం, అగరత్తులు వెలిగిస్తాం. ఇలా అన్ని రకాలైన ఇంద్రియాలని మనం కంట్రోల్ చేస్తే మనం చదువుకునే గది ఒక సరస్వతీదేవి ఆలయం అవుతుంది. ఆ సరస్వతీదేవి ఆలయంలో మన ఆలోచనలు ఎప్పుడూ పక్కకి పోవండి. ఒక ఏకాగ్రత, మనసా వాచ కర్మణ, అలాగ ఏకాగ్రత ఏర్పడితే సిరికించప్పుడు శంకుచక్ర యుగమం దగ్గర నుంచి లావొక్కింత లేదు వరకు, కార్యరాజులు రాజ్యములు గలగవే వారేరి దగ్గర నుంచి 2+2 = 4+2 = 6+, ఏదైనా సరే మనకి కంటతా వచ్చేస్తుంది. వాట్ ఈజ్ ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్? వెన్ ఎ బాడీ ఈజ్ టోటల్లీ ఆర్ పార్షియల్లీ ఇమ్మర్స్డ్ ఇన్ లిక్విడ్, లూజెస్ సమ్ weight which is equal to the weight of the liquid displaced. What is Newton's first law of motion? First law of motion is a body continues to be in static or moving position unless outside force is applied to it. ఇలాగా ఏదైనా సరే గుర్తుంటుంది. ప్రొవైడెడ్ యూ షుడ్ హ్యావ్ ఎ బిలాంగింగ్నెస్ టువర్డ్స్ స్టడీస్. చదువుకోవాలనే తపన ఉండాలి. ఐ ప్లేడ్ ఫర్ క్రికెట్ కెప్టెన్. ఐ వాజ్ ఇన్ ముంతాజ్ కాలేజ్, మలక్పేట్ కెప్టెన్, హైదరాబాద్. స్టిల్ యూ కెన్ రీడ్ వెల్. ఏ కుర్రోడైనా సరే అప్ టు 16th year 3 రంగాల్లో ప్రవేశం ఉంటుంది. 16 తర్వాత ఒకటి అయిపోయి రెండిట్లో ఉంటుంది. ఆ తర్వాత యూ కెన్ చూస్ బిట్వీన్ క్రికెట్ ప్లేయర్ అవ్వాలా సచిన్ తెండూల్కర్ లాగా, లేదంటే ఎవరైనా రామానుజన్ లాగా మ్యాథమెటిషియన్ అవ్వాలా, లేదంటే రెండూ అవ్వాలా విశ్వనాథన్ ఆనంద్ లాగా ఇంజనీర్ ప్లస్ చదరంగం ఏదైనా అవ్వాలా అనేది డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ మాత్రం 3 రంగాల్లో ప్రవేశం ఉండాలి. ఉదాహరణకి నాకు చదరంగం అంటే ఇంట్రెస్ట్ లేదా మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ అనుకుందాం. 1 గంట సేపు చదివిన తర్వాత చాటింగ్ చేయకుండా, కంప్యూటర్ మీద వెళ్ళి గూగుల్ చూడకుండా ఐ విల్ గో ఫర్ మ్యూజిక్. ఆ 1 hour మ్యూజిక్ అయిపోయిన తర్వాత ఐ విల్ గో అగైన్ అండ్ రీడ్. ఈ 2 ఇలా చేసుకున్నప్పుడు 2 ఆరోగ్యకరమైన పరిణామాలు కాబట్టి యూ విల్ రియల్లీ ఎంజాయ్ ఇట్. దిస్ ఈజ్ ది టెక్నిక్ ఆఫ్ స్టడీయింగ్. నౌ క్వశ్చన్ పేపర్ రాసిన తర్వాత ఆన్సర్స్ ఎవరితో డిస్కస్ చేయకండి. రాశారు అయిపోయింది. మీ ఫ్రెండ్ అంటే ఎవడు? మీ అంత తెలివితేటలు ఉన్నవాడే కదా, వాడు చెప్పే ఆన్సర్ కరెక్ట్ అని నమ్మకం ఏంటి? సో నెవర్ డిస్కస్. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామినేషన్కి మూడ్ పాడైపోతుంది ఒకవేళ తప్పు అయితే. సో నెవర్ డిస్కస్, నెవర్ స్టార్ట్ ఆన్సరింగ్ యువర్ ఆన్సర్ షీట్ని వెంటనే స్టార్ట్ చేయొద్దు. కొంచెంసేపు బ్రీతింగ్ తీసుకోండి, నమస్కారం చేయండి. నమస్కారం అంటే ఇలా నమస్కారం కాదు, మనసులోనే ఒక విధమైన ట్రాన్స్లోకి వెళ్ళి మెడిటేషన్ లాగా చేయండి. మీరు ఇప్పుడు ఇప్పుడు మీకు వస్తున్న మార్కుల కన్నా కనీసం 5 marks ఎక్కువ వస్తాయండి చిన్న చిన్న టెక్నిక్స్ ఉపయోగించుకుంటే. దీస్ ఆర్ ద థింగ్స్. చాలామందికి కమ్యూనికేషన్ రాంగ్ ఉంటుంది. రండి మాస్టర్ చెప్పండి ఏ క్వశ్చన్స్ వస్తాయి చెప్పాలి, ఆన్సర్స్ ఎవరు అడగరండి. నేను చెప్తే ఇంకా క్వశ్చన్స్ ఏం అడుగుతాను. ఇంకా 5 minutesలో క్లోజ్ చేస్తాను. కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. ఇంటర్వ్యూస్లో పాపం కుర్రోళ్ళు చదువు బాగుంటుంది, నాలెడ్జ్ బాగుంటుంది, కానీ సరిగ్గా చెప్పరండి. 5 రకాల తప్పులు చేస్తుంటారు. అవి చెప్తాను. ఒక పిల్లి నీ గదిలోకి వచ్చిందిరా, దాని బరువు ఎలా చూస్తావు?
ఒక రకరకాల విషయాలు చెప్పు, 5 రకాలుగా చెప్పు అంటే ఫస్ట్ వాడు చెప్పేది పిల్లిని మనం బరువు ఎత్తి చూస్తామండి, తర్వాత మన బరువు అందులో తీసేస్తామండి, పిల్లి బరువు వస్తుంది కదా అంటాడు. దీన్ని ఏమంటారంటే ఫంబ్లింగ్ ఆఫ్ వర్డ్స్ అంటారు, మాట తడబాటు అంటారు. మనం అంటామేంటి, నేను అనాలి కదా, పిల్లిని నేను ఎత్తుకుంటానండి, తర్వాత పిల్లిని తీసేసి నా బరువు చూసుకుంటాను. మనం అంటే ఎవరు, నేను నువ్వు అనా? రాత్రి 12 నీ గదిలో నేను ఎందుకుంటాను రా? ఫంబ్లింగ్ ఆఫ్ వర్డ్స్ ఉండకూడదు ఇంటర్వ్యూస్లో. జంబ్లింగ్ ఆఫ్ థాట్స్ ఉండకూడదు. రామాయణం చెప్పమంటే రావణాసురుడు సీతను ఎత్తుకుపోయాడండి, సీతారాముడు అడవికి వెళ్ళారండి, సీతకు 2 కొడుకులండి, ఇదే అని చెప్పేది. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి? సీతారాముడు అడవికి వెళ్ళారండి, అక్కడ స్టార్ట్ చేయాలి కదా. నీ ఆలోచనలో ఏది ఫస్ట్ వస్తే నువ్వు అది చెప్పేసావంటే జంబ్లింగ్ ఆఫ్ థాట్స్ అంటారు. అన్నిటికన్నా మూడోది చాలా ఇంకా మిస్టేక్, మిస్సింగ్ ఆఫ్ లింక్స్ అంటారు. రాముడు, అతని తమ్ముడు లక్ష్మణుడు, అతని భార్య సీత అడవికి వెళ్ళారు సార్ అంటాడు. ఇప్పుడు సీత ఎవరి భార్య? నువ్వేం చెప్పు? రాముడు, అతని తమ్ముడు లక్ష్మణుడు, అతని భార్య సీత అని చెప్పావు. సీత ఎవరి భార్య? లక్ష్మణుడి భార్య, రాముడి భార్య. దీనన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే సర్కమస్టాన్షియాలిటీస్ అంటారంటే సగం చెప్పి వదిలేయటం క్వశ్చన్. పిల్లి బరువు ఎలా చూస్తారా? పాలు పెడతాను, పాలు పెడితే తాగేసి వెళ్ళిపోతుంది. పిల్లి బరువు ఎలా చూస్తారు సార్? ఒక గిన్నెలో పాలు పెడితే గిన్నె బరువు ఎవరు చూస్తారు? ఏం చెప్పాలంటే ఒక గిన్నెలో పాలు పోసి బరువు చూస్తాను, పిల్లి వచ్చి తాగుతున్నప్పుడు మొత్తం బరువు చూస్తాను, పిల్లి తాగేసి వెళ్ళిపోయిన తర్వాత ఖాళీ గిన్నె బరువు చూస్తాను. పిల్లి ప్లస్ గిన్నె ప్లస్ పాలు మైనస్ గిన్నె ప్లస్ పాలు ఈజ్ ఈక్వల్ టు ఆకలితో ఉన్న పిల్లి బరువు. పిల్లి ప్లస్ గిన్నె ప్లస్ పాలు మైనస్ ఖాళీ గిన్నె ఈజ్ ఈక్వల్ టు పాలు తాగిన పిల్లి బరువు. ఇది చాలా సిల్లీ ఆన్సర్, కానీ యు ఆర్ బెస్ట్ ఇన్ కమ్యూనికేషన్ అనే విషయం ఇంటర్వ్యూకి అర్థమవుతుంది. దిస్ ఈజ్ ది టెక్నిక్ ఆఫ్ ఆన్సరింగ్ ఇంటర్వ్యూస్. డెవలపింగ్ కాన్సన్ట్రేషన్లో ఇంకొక పాయింట్ చెప్తానండి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది తినేదాన్ని పంది అంటారు. అలా తినద్దండి. కంట్రోల్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్. ఇంతకన్నా మెయిన్ ఏంటంటే చదువుకోవటానికి గంట ముందు, చదువు 7 గంటలకు ప్రారంభిస్తారంటే అసలు రోజు చదువుతారా మీరు? చదువుకోవటానికి గంట ముందు 6 రకాల పదార్థాలు తినకూడదు. స్వీట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, పానీపూరి, ఫాస్ట్ ఫుడ్స్, మిర్చి బజ్జీ. ఈ 6 రకాల పదార్థాల్లో మొదటి 3 సాక్రిన్ ఉంటుంది, స్వీట్ ఉంటుంది. తర్వాత 3 పదార్థాల్లో క్యాప్సికైసిన్, కారం ఉంటుంది. ఈ 2 తినటం వల్ల వీటిని కడుపులో జీర్ణం చేసుకోవడానికి బోల్డ్ అంత ఆక్సిజన్ కావాలి. మనం చదివే చదువు అంతా మెదడులోకి వెళ్ళాలంటే దానికి కూడా ఆక్సిజన్ కావాలి. మీరు ఎప్పుడైతే ఇవన్నీ తిన్నారో వీటిని జీర్ణం చేయటానికే మనం పీల్చే ఆక్సిజన్ అంతా సరిపోతే నిద్ర వస్తుంది, మైండ్ మరోజ్గా ఉంటుంది. ఏదో తల్లిదండ్రుల కోసం, టీచర్స్ కోసం చదివినట్టు చదువుతాం. సో అవాయిడ్ 6 types of foods before starting your studies. This is one of the point. చాలామంది చేసే తప్పు ఏంటంటే చదువుకోవడానికి ముందు కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటానమ్మా, కొంచెంసేపు ఆడుకుంటానమ్మా అంటారు. ఆ కొంచెంసేపు అనేది ఎంతసేపు? ఎప్పుడైనా సరే లింక్ యువర్ స్టడీస్ విత్ టైం. 7 o'clock to 8:30 చదువుకుంటాను 1.5 hour అంటే ఆ 8:30 కంపల్సరీగా చదువుకోవాల్సిందే. సమ్మర్ హాలిడేస్లో అయినా సరే, ఇదైనా సరే. మీరు అనొచ్చు చదువు తప్ప జీవితంలో ఇంకేం లేదా అని. చాలా ఉందండి. ఆ చాలా ఉందంటే చదువు ఉండాలి. లేదంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవచ్చు, లేకపోతే రాజకీయాల్లో చేరవచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ ఇక్కడ మీరు ఉంటున్నది చదువు కోసం కాబట్టి చదువుని ప్రేమించండి, చదువుని ఎంజాయ్ చేయండి. అద్భుతంగా ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను చదువు అనేది. లాస్ట్ థింగ్ ఈజ్, ప్రతి మనిషికి డిజైర్ అండ్ టార్గెట్ అని 2 ఉంటాయి. డిజైర్ అంటే కోరిక, టార్గెట్ అంటే గమ్యం. నేను ఐఏఎస్ చదవాలి అనేది కోరిక, నేను సినిమా యాక్టర్ అవ్వాలి కోరిక, నేను 5 లక్షల రూపాయల జీతం సంపాదించాలి కోరిక. మరి గమ్యం అంటే ఏంటి? ఈ కోరికను తీర్చుకోవడానికి నేను ఏం చేయాలి? ఐఏఎస్ చదవాలంటే పొద్దున 4 o'clock లేవాలి, ఫ్రెండ్స్ని తగ్గించుకోవాలి, ఈ చాటింగ్, నానాగుడ్డు ఇవన్నీ తగ్గించుకోవాలి. ఇది గమ్యం. ఒక కోరిక ప్లస్ కృషి ఈజ్ ఈక్వల్ టు గమ్యం.
చాలామందికి కోరుకుంటుంది తప్ప గమ్యం ఉండదు. ఇది సాధించాలి, ఇది సాధించాలంటే ఏం చేయాలి అనేది మీకు ఆల్రెడీ చెప్పేశాను. కట్ యువర్ ఫ్రెండ్స్ మ్యాక్సిమం, కట్ యువర్ చాటింగ్, టాకింగ్, ఎవ్రీథింగ్ టు ద మ్యాక్సిమం, అన్నీ తగ్గించేసేయాలి. ఒక గమ్యం, దీంట్లో చాలా ఆనందం ఉంది. డిజైర్ చెప్పేది మనసు, గమ్యం చెప్పేది బ్రెయిన్. పొద్దున్న 6ంటికి సాయంత్రం 6ంటికి చదువుకుందాం అనుకుంది, అది బ్రెయిన్ చెప్పింది. సరిగ్గా 6ంటికి మీ ఫేవరెట్ హీరో సినిమా వచ్చింది టీవీలో, సినిమా చూద్దాం అని చెప్పేది మనసు. మనసు ఒకటి చెప్పి మెదడు ఒకటి చెప్పిన వాడు జీవితంలో పైకి రాడు. రెండు ఒకటే చెప్పాలి, దాన్నే నిష్కామ యోగం అంటారు. మనసు బ్రెయిన్ ఒకటే చెప్పాలి. అప్పుడు ఇది చాలా పవర్ఫుల్ అండి. హార్ట్ ఏం చెప్తుందంటే, సినిమా 9 o'clock అయిపోతుంది కదా, అప్పటి వరకు చదువుకుందాం, అప్పటి వరకు సినిమా చూద్దాం, ఆ తర్వాత చదువుకుందాం అంటుంది. ఇది సరే అంటుంది. 9 o'clock నిద్ర వస్తుంది కదా, రేపు మార్నింగ్ 4 o'clock లేద్దాం అంటుంది. సరే అంటుంది. 4 o'clock ఇప్పుడేం, రేపు పరీక్షలు పెట్టుకుని ఏం చదువుతాం, కొంచెం నిద్రపోదాం లేదు. సో ఇది చెప్పేవాడు జీవితంలో పైకి రాడు. ట్రై టు మేక్ దిస్ అండ్ దిస్ యువర్ టార్గెట్ అండ్ డిజైర్ ఒకటే అయితే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆడవాళ్ళు షాపులకు వెళ్ళినప్పుడు ఈ చీర కొంటే బాగుంటుందా, ఈ చీర కొంటే బాగుంటుందా అని, ఈ చీర కొన్న తర్వాత అయ్యో ఈ చీర కొంటే బాగుంటుంది అన్నప్పుడు ఈ చీర కూడా ఆనందం ఇవ్వదండి. నువ్వు రెండూ సెలెక్ట్ చేసుకోవాలి. నువ్వు ఉప్మా తింటున్నావు, పక్కన పెసరట్టు తింటున్నావు, అయ్యయ్యో పెసరట్టు తింటే బాగుంటుంది అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో నీకు ఉప్మా కూడా ఆనందం ఇవ్వదండి. సో ట్రై టు మేక్ యువర్ డిజైర్ అండ్ టార్గెట్ ఈక్వల్, ఒకటే చేయండి.